వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మిస్టర్ సూర్య, రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే నాకే ప్రాబ్లం లేనట్టేనా డాక్టర్? మేమిద్దరం భార్యాభర్తలుగా ఐ మీన్ దాంపత్య జీవితం గురించి. సూర్య, ఐ కెన్ అండర్స్టాండ్. మీ పాత రిపోర్ట్స్ చూస్తే 6 నెలలు మీరిద్దరూ దూరంగా ఉండాలని ప్రీవియస్ డాక్టర్ చెప్పారు. అవును డాక్టర్, నా బ్యాక్ బోన్కి ఏదో సర్జరీ చేశారని అలా చెప్పారు. ఇప్పుడు ఆ కండిషన్ గురించి తెలుసుకోవడానికే మీ దగ్గరకు వచ్చాను. మిస్టర్ సూర్య, ప్రస్తుతానికైతే ఇంతకు ముందు వాడుతున్న మందులే కంటిన్యూ చేయండి. ఆల్రెడీ 2 నెలలు గడిచాయి కాబట్టి ఇంకొక 4 నెలలు మీరిద్దరూ దూరంగా ఉంటేనే మంచిది. అంటే 4 నెలల తర్వాత అంతా క్లియర్ అయిపోతుందా డాక్టర్? ఎస్, జస్ట్ 4 months అంతే. ఈ మందులనే కంటిన్యూ చేయండి. యూ విల్ బీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్ సూర్య, మీ వైఫ్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరు బయట వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. కూర్చో అమ్మా. నేను అబద్ధం చెప్తానని నువ్వు ఊహించలేదు కదమ్మా. మాధవరావు గారు ఆల్రెడీ నాతో ముందుగానే మాట్లాడటం వల్ల నేను మేనేజ్ చేయగలిగాను. మావయ్య గారు మీకు కాల్ చేశారా? అవునమ్మా, ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అలాంటి మంచి మనిషికి సహాయం చేయడంలో తప్పు లేదనిపించింది. థ్యాంక్ యూ డాక్టర్. కానీ మీ మావయ్య గారికి కూడా చెప్పని విషయం నీకు చెప్పాలమ్మా. నువ్వు ఆయనకి ఎలా కన్వే చేస్తావో నీ ఇష్టం. ఏంటి డాక్టర్? సూర్య పైకి ఇంత హెల్దీగా కనిపిస్తున్నారు, కానీ ఆయనలో యాంగ్జైటీ, డిప్రెషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. యుద్ధ ఖైదీగా ఆయన అనుభవించిన టార్చర్ వల్ల హార్ట్ ఆల్రెడీ వీక్గా ఉంది. ఇలాంటి టైంలో నీ భర్త ఎంత ఆనందంగా ఉంటే అతని ఆయుష్ అంతగా పెరుగుతుంది. టెన్షన్ పడే మాటలు విన్నా, ఆందోళన పెట్టే ఇన్సిడెంట్స్ చూసినా అతని ప్రాణాలకే ప్రమాదం. సో ఆ విషయంలో మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. ఓకే డాక్టర్. డాక్టర్ గారు ఏం చెప్పారు సంధ్య? మీతో చెప్పిందే నాకు కూడా చెప్పారండి. అదే చెప్పారా? దానికే పర్సనల్గా మాట్లాడాలని నన్ను బయటికి పంపించారా? అంటే ఒక భార్యగా నేనెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పారండి. అది ఆయన చెప్పడం ఎందుకు సంధ్య? నాకన్నా నువ్వే ఎక్కువ దూరంగా అంటి ముట్టనట్టుగా ఉంటున్నావు కదా, అది చెప్పాల్సింది. ఓ, అవన్నీ డాక్టర్కి చెప్పడం అనవసరం కదా. పర్లేదులే సంధ్య, 2 నెలలు ఆల్రెడీ గడిచిపోయాయి. ఇంకో 4 నెలలు కూడా గడిచిపోతే మన మధ్య దూరం కాలంతో పాటు కరిగిపోతుంది. శ్రీశైలంలో పంతులు గారు ఇచ్చిన ఆశీర్వాదం నిజమవుతుంది. అంతేకాదు, నెక్స్ట్ టైం హాస్పిటల్కి వచ్చేది మాత్రం నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడే. సరే పద సంధ్య. సంధి ఇంకా ఆఫీస్లోనే ఉందేమో. కరెక్టేలే,
నాకేదో ఒకరోజు తొందరగా అయిపోయినంత మాత్రాన తను కూడా ఎర్లీగా ఎందుకు వస్తుంది? ఎందుకు రాకూడదు? నా కోసం సంధ్య ఏమైనా చేస్తుంది. ఈ ఒక్కరోజుకి తొందరగా ఇంటికి రమ్మంటే కాదని చెప్పదు. The number you are calling is currently switched off. Please try later. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఆఫీస్లో ఉంటే ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయదు కదా, మరెందుకు ఇలా వస్తుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో ఆకాష్. మాయా, సంధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పవా? సరేరా, నేను చెప్తాను. అలాగే మాయా. దివ్య, సంధ్య ఎక్కడా? సార్, సంధ్య క్యాంటీన్కి వెళ్ళింది అనుకుంటా సార్. అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు కదా. అంటే నాకు కొంచెం పెండింగ్ వర్క్ ఉందని తనని వెళ్ళమన్నాను సార్. సరే, వెళ్ళి పిలుచుకునిరా. ఓకే సార్. సార్, సంధ్య క్యాంటీన్లో కూడా లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎవరో కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్ళిందట సార్. ఇదెవరు చెప్పారు? దుర్గమ్మ సార్. సంధ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఆకాష్ చెప్పాడు. మరి ఫ్రెండ్ ఎలా ఫోన్ చేసింది? మేబీ ఫోన్ చేసి ఉండదు సార్. ఎవరితోనైనా కబురు పెట్టుంటుంది. మీట్ అవ్వటానికి బయటికి వెళ్ళుంటుంది. ఏం ఫ్రెండ్ అమ్మా నువ్వు? పక్కపక్కనే కూర్చుంటారు, ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎలా? అంటే నేను పనిలో పడితే పక్కనున్న వాళ్ళనే కాదు సార్, ప్రపంచాన్ని మర్చిపోతాను. ఇది కొంచెం ఓవర్ అనిపించడం లేదు? లేదు సార్, నేను చెప్పేది నిజం. సరే సర్లే, వెళ్ళి ప్రపంచాన్ని మర్చిపో. వెళ్ళు. హలో సంధ్య. అరే ఆకాష్, నేనురా. మావయ్య, సంధ్య లేదా మావయ్య? లేదురా, ఎవరో ఫ్రెండ్ వస్తే మాట్లాడడానికి వెళ్ళిందంట. రాగానే కాల్ చేయమని చెప్తానులే. నో ప్రాబ్లం లే మావయ్య. ఈరోజు నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసాను. ఒంటరిగా ఉంటే బోరు కొడుతుందని సంధ్యని తొందరగా రమ్మని చెప్పడానికే కాల్ చేశాను. తను బిజీగా ఉంటే డిస్టర్బ్ చేయొద్దులే, నేను తర్వాత మాట్లాడతాను. సరే ఆకాష్, బాయ్ బాయ్.